కేంద్రంలో 9 నెలల పాటుగా చిక్కున్నటువంటి భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుల్ విచ్మోర్ ఇద్దరు కూడా మార్చి 19న భూమి మీదకి తిరిగి వస్తున్నారు. ఇక వారు ప్రయాణించేటువంటి క్యాప్సుల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోకి సాయంత్రం 5:57 దిగనుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకువస్తారు. అంతరిక్ష కేంద్రంలో తొలి మానవహిత ప్రయోగాన్ని చేపట్టింది బోయింగ్ సంస్థ. అందులో భాగంగానే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా 2024 జూన్ 5న సునీతా విలియమ్స్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది. జూన్ 6న ఐఎస్ఎస్తో బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైందని, అయితే షెడ్యూల్ ప్రకారంగా వారు 8 రోజుల భూభాగం మీదకి తిరిగి రావాల్సి ఉండగా, కానీ స్టార్ లైనర్ థ్రస్టర్లో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి వచ్చేందుకు ఆలస్యమైంది. అయితే అప్పటి నుంచి వారిని తిరిగి తీసుకొచ్చేందుకు బోయింగ్ సంస్థ, నాసా అనేక ప్రయత్నాలు చేశాయి.